జై గురుదత్త శ్రీ గురుదత్త. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. ధర్మపరులు మహనీయుల ఆలోచన ధోరణి తెలియజెప్పేటటువంటి అద్భుతమైన శ్లోకం ఇది. గొప్ప మనసు గలవారు రాజ్యాల్ని సుఖాల్ని కోరుకోరు. అలాగే వారు హంగులు ఆర్భాటాలు కూడా వాళ్ళకి అవసరం లేదు. వారికి స్వర్గమో అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడూ మోక్షాన్ని కూడా కోరుకోరు. దుఃఖార్తులైన ప్రాణుల దుఃఖం నశించాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అంటే దీనజన దుఃఖ నివారణకు మించిన ధర్మం లేదన్న సత్యాన్ని గ్రహించిన వారు సత్పురుషుల కోవలోకి చెందుతారు. వారు నడిచే మార్గం సత్యమని విశ్వసించి ఆచరించి చూపిస్తున్న మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. సకల మానవాళికి ఆదర్శమూర్తులుగా సత్యమును విశ్వసించి సత్పురుషులుగా ధర్మ మార్గాన్ని చూపించినటువంటి మహానుభావులు శ్రీ పరవస్తు వెంకటరంగాచార్యులు గారు. శ్రీ పరవస్తు వెంకటరంగాచార్యులు గారు 1822 సంవత్సరం మే 22న విశాఖపట్నంలో శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు మంగమ్మ దంపతులకు జన్మించారు. ఈయన సకల శాస్త్ర పారమును చూసిన మహాపండితులు, సంస్కృత ప్రాకృత భాషల్లో నిష్ణాతులు కూడా వీరు. విశాఖపట్నంలోని గ్రంథ ప్రదర్శని నిర్వాహకులుగా కూడా వ్యవహరించారు. వెంకటరంగనాథ స్వామి అయ్యవార్లు రంగాచార్యుల వారి జ్యేష్ఠపుత్రులు. మహామహోపాధ్యాయ బిరుదు విరాజితులకు రంగాచార్యుల వారు తమ జీవిత చర్మదశలు పెద్దాపురం సంస్థానం పరివిశిష్టమైన కోటాం ఎస్టేట్ వారి ఆస్థానమున పండితులుగా వ్యవహరించారు. మహానుభావులు 8 ఏళ్ల వయసులోనే సంస్కృతంలో కుంభకర్ణ విజయము అనే కావ్యాన్ని రచించారు. ఉర్లాం, విజయనగరం, మైసూర్ మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నిటికంటే మించి ఈయన శతావధానంలో నిష్ణాతుడై మహామహోపాధ్యాయ బిరుదును పొందారు. ఈయన తెలుగు సాహిత్యంలో అనేకమైన శ్రేష్టమైన గ్రంథాలు రాశారు. వాటిలో మంజుల నైషధము, లఘు వ్యాకరణము, ప్రపత్తివాదము, కుంభకర్ణ విజయము, శకుంతలము, కమలనీ కలహంసము, శబ్దార్థ సర్వస్వము, అదేవిధంగా ఇంకా వేదాలకు వచ్చేప్పటికి ఉపనిషత్తుల్లోనూ కేనోపనిషత్తుకి పద్య అనువాదం అనేది రాశారు. మాండూకోపనిషత్తుకి పద్య అనువాదం కూడా రాసిన మహానుభావులు రంగాచార్యులు గారు. తెలుగు వాంగ్మయ వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంతమైన ప్రశంసనీయమని చెప్పుకోవాలి. రంగాచార్యులు వారు భారతదేశంలో ఆయన వ్యతిరేకించింది ఏంటయ్యా అంటే భారతదేశంలో క్రైస్తవ మత బోధనలను పూర్తిగా వ్యతిరేకించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలే. ఆ బోధనలనే దూరంగా పెట్టారు. హిందూ తత్వము, సంస్కృతులకు గట్టి మద్దతు ఇచ్చారు వెంకటరంగాచార్యులు గారు. ఈయన చివరి రోజుల్లో తునిలో గడిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో గడిపారనమాట. పూర్వం తెలుగులో పదకోశముల పద్య రూపంలోనే ఉండేవి. తర్వాత అకారాది క్రమంలో నిఘంటువులు రాసే ప్రయత్నం జరిగింది. వాటి కోసం కూడా పరితపించిన మహనీయులు రంగాచార్యుల వారే. పరవస్తు వెంకటరంగాచార్యుల వారు తెలుగులో ప్రప్రథమంగా ఒక విజ్ఞాన సర్వస్వంను ఆరంభించారు. ఆ తర్వాత ఆయన చేసింది ఎంతవరకు చేశారంటే ఆయన 40 సంవత్సరాలు శ్రమించి నుంచి ఆ వరకు మాత్రమే పూర్తి చేయగలిగారు. తర్వాత ఈ బృహత్ కార్యం ఏదైతే ఉందో ఈ కార్యము దాన్ని కొమర్రాజు లక్ష్మణరావు గారు చేపట్టారు. తెలుగు సంస్కృతి ప్రాకృత భాషల్లో పండితులుగా వ్యవహరించినటువంటి వెంకటరంగాచార్యులు గారు 1900వ సంవత్సరంలో జనవరి 20 అంటే సరిగ్గా ఇదే రోజు తిరులో మరణించారు. ఇటువంటి పండితోత్తముల పేరును స్మరించడానికి మనకి కూడా కొంత యోగం ఉండాలి. అటువంటి పండితోత్తములను స్మరిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తున్నాం. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.